జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 2వ స్థానానికి వెళ్ళబోతున్నారు, శత్రు రాశిలోకి వెళ్ళబోతున్నారు. కర్కాట రాశిలో బుధుడికి బలం తక్కువగా ఉంటుంది. శత్రువు చంద్రుడికి బుధుడికి పడదు. దాని మూలంగా కొంచెం కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి, ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లగ్నంలో సూర్యుడు అలాగే గురువు చంద్రుడు కూడా రాబోతున్నారు 25వ తారీఖున. కొంచెం జాగ్రత్తగా ఉండండి. గురువు అస్తంగతం అయి ఉన్నాడు మీ జాతకంలో. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. బిజినెస్ పరంగా తగ్గించి పెట్టుకొని పెట్టుబడి అనేది ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దశమ స్థానంలో కర్మ ప్రభు శని ఉన్నారు. దాని మూలంగా కష్టపెట్టి శని ఫలితాలంటూ ఇస్తారు. పాజిటివ్ డెవలప్మెంట్సే ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానంలో శుక్రుడు ఉండటం మూలంగా మీకు ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ వస్తాయి. కానీ ఖర్చు కూడా అంతే విధంగా ఉంటాయి. మీరు లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక ఖర్చులు తగ్గి మంచి ఫలితాలంటూ వస్తాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం ఇబ్బందులు ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు అనుకూలంగా తీరిపోతే రాదు, ఇబ్బందులు ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులు అధికంగా ఉన్నారు. ఈ వారంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే ధనపరంగా ఇంకా ఇబ్బంది పడుతుంటే కనుక మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అలాగే నల బ్రాహ్మణుడికి మీరు స్వయంపాక దానం చేయండి. ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.